గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సేవాలాల్ మహారాజ్ కు ఆయన నివాళులర్పించారు. ప్రతి ఏడాది సేవాలాల్ జయంతి కోసం 2 కోట్ల రూపాయలు కేటాయిస్తామని తెలిపారు. కీలకమైన శాఖల్లో బంజారాలకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. 1976లో లంబాడాలను ఎస్టీలు చేర్చింది కాంగ్రెసే అని గుర్తు చేశారు. ప్రతి తండా గూడాలలో పాఠశాలలు ఏర్పాటు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం సేవాలాల్ జయంతి ఉత్సవాలను జరపడానికి కేటాయిస్తుంది. ఈ వేదిక మీద నుంచే మా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా, తక్షణమే జీవో ఈ రోజే మంజూరు చేసి దాన్ని 2 కోట్ల రూపాయలకు పెంచాల్సిందిగా. అదేవిధంగా మిత్రులారా, ఉత్సవాలు ఎన్ని చేసుకున్నా, పండుగలు ఎన్ని జరుపుకున్నా, మన పిల్లలు బాగా చదువుకున్నప్పుడే సమాజంలో మనకు గౌరవం ఉంటుంది. ఆ గౌరవం రావాలి అంటే తండాలలో గూడాలలో పాఠశాలలు ఉండి తీరాలి. గత ప్రభుత్వం తండాలలో ఉన్న 6,453 పాఠశాలల్ని సింగిల్ టీచర్ పాఠశాలలను మూతేసింది. అంటే బంజారాలను చదువులకు దూరం చేయడమే. అందుకే ఈరోజు మా ప్రభుత్వం మీ చదువుల కోసం ఎంత జనాభా ఉన్నారు, ఎంతమంది పిల్లలు బడికి వస్తున్నారని లెక్క చూడదలుచుకోలే. ఇవాళ టీచర్లకు ఇచ్చే జీతాలను ఖర్చుల కింద చూడదలుచుకోలేదు, దాన్ని పెట్టుబడి కింద చూడదలుచుకున్నాం. భవిష్యత్తు తరాలను నిర్మించే దాని కింద మేము చూస్తున్నాం. అందుకే మా ప్రభుత్వం తప్పకుండా అన్ని తండాలలో గూడాలలో పాఠశాలలు తెరిచే బాధ్యత మేము తీసుకుంటాం. చదువులు మీ తండాకు తీసుకొచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. దానికి సంబంధించిన చర్యలను అన్ని